భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దివ్యాంగులకు చేయూతను అందించేందుకు తెలంగాణ సమగ్ర శిక్ష ఆర్టిఫిషియల్ లిబర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 2024 ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి 288 మందిని గుర్తించారు. వీరిలో వివిధ రకాలతో బాధపడుతున్న దివ్యాంగులకు ఉపకరణాలు అందించే కార్యక్రమం భద్రాద్రి జిల్లా కేంద్రం ఆనందకాని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దివ్యాంగులకు అందించారు. వీరిలో బ్రైలీలిపి 13, హియరింగ్ ఎయిడ్ 33, వీల్చైర్లు 76, ఎంఆర్కిట్లు 96, ట్రైసైకిళ్లు 16, రో లెటర్లు 29, కాలిఫర్స్ 23, బ్యాటరీ ఆపరేటర్ మోటార్ సైకిల్ 2 ఇతర పరికరాలతో మొత్తంగా 288 మందికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. నెక్స్ట్ కంటిన్యూషన్ మీరు ఇచ్చినటువంటి సిబిజే మీరు కాగితాల్లో పెట్టుకునే సంతకం అనేది ఫిజికల్ ఆన్లైన్ డేటా ఇక్కడ నమోదు ఆన్లైన్ నమోదు అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం అమర్చించాలి. తండ్రికి మెసేజ్ వచ్చింది పేరెంట్ ఫోన్కి అప్పుడు రిజిస్టర్ ఇస్తారా తీసే ఈ సెంటర్లో పంపిస్తే మన ప్రియమైన పిల్లలందరికీ పరికరాలు పంచే కార్యక్రమంలో వచ్చిన మన అధికారులు గౌరవ ఈఓ గారు, ఈడబ్ల్యూ గారు, మన కోఆర్డినేటర్స్ అండ్ మన సైదులు గారు, నాగరాజ్ శేఖర్ గారు పిఎంఓ एंड मुख्यंगा एलिमको टीम हमारे स्टेट में सारे भाषाओं का संगम है. वी वेलकम एवरीवन. तेलंगाना हृदय చాలా పెద్దది. అట్లానే ఇక్కడ వచ్చిన అందరూ మన ఈ పదం ఏదైతే ఇది వాడుతున్నామో ఐ వుడ్ సే దట్ అంటే ఇంగ్లీష్లో ఇప్పుడు కొత్త పదం వచ్చింది, పర్సన్స్ ఆఫ్ డిటర్మినేషన్, అంటే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులు. సో పర్సన్స్ విత్ డిసెబిలిటీ అని అనుకోవద్దు, అది అసలు వాళ్ళకి ఎంత దృఢ సంకల్పం ఉందో అది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చే గొప్ప తండ్రులందరికీ నా పేరున నమస్కారం. అది నేను దగ్గర నుంచి అయితే ప్రతిరోజు అయితే నేను ఎక్కడ చూడలేదు, కానీ నా క్లాస్లోనే ఒక అమ్మాయికి ఒకసారి యాక్సిడెంట్ అయితే ఆమె ఒక కాలు పోయింది. అండ్ అది ఆ కష్టకాలం ఏముంటుందో అది ఆమెకి తెలుసు, కానీ చాలా సంకల్పంతో ఆమె మెంటల్ స్థితి కూడా కుంగిపోతారు, ఎందుకంటే అందరూ అది సడన్గా చేంజ్ వచ్చేస్తుంది లైఫ్లో. సో వాళ్ళందరికీ సహానుభూతితో చూస్తారు. కంటిన్యూస్ సహానుభూతితో ఏమవుతుందంటే ఆ పిల్లలకి కూడా ఏదో మాకు ఎందుకైంది ఇట్లా అట్లా వాళ్ళకి ఫీల్ అవుతుంది. కానీ అట్లా కాకుండా ఆమె
పారాలింపిక్స్ దాకా పోయింది, బ్యాడ్మింటన్ ఆడింది. ఆమె పేరు మానసి జోషి. సో పారాలింపిక్స్లో ఆమె మెడల్ కొట్టిందంటే ఎంత గొప్ప విషయం అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.